two infinitely long parallel conducting wires A and B carry currents I and 2I respectively in the same direction. The wire A has uniform mass per unit length lambda and lies on an insulated floor. The wire B is kept fixed at a height h above the floor. The minimum magnitude of h so that the wire A does not raise from the floor is G. Acceleration due to gravity, mu naught permeability of free space. మనము ఇదే కాన్సెప్ట్ మీద జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్లోనే డిస్కషన్ చేశాం. అక్కడ 3 ప్యారలల్ వైర్స్ వచ్చినాయి. రెండిట్లో సేమ్ డైరెక్షన్, ఇంకొకటి కాంబినేషన్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ కూడా వచ్చింది. ఇక్కడ ఇది సేమ్ డైరెక్షన్. వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ బి అనే వైర్ని ఫిక్స్ చేసేసారు కొంత హైట్లో, ఏ అనే వైర్ని గ్రౌండ్ మీద పెట్టామని చెప్తున్నారు. రెండిట్లో కూడా సేమ్ డైరెక్షన్లో కరెంట్ ఉంది అని అన్నారు. ఈ డైరెక్షన్లో అనుకుందాము, ఇది కూడా అదే డైరెక్షన్ అన్నమాట. ఇందులో వెళ్ళే కరెంట్ వచ్చి I, ఇందులో వెళ్ళే కరెంటు 2I. గ్రౌండ్ నుంచి ఈ బిని ఒక హెచ్ హైట్లో కనుక మనం ఫిక్స్ చేస్తే ఏ రేజ్ కాకుండా ఉండాలంటే అనే సిచ్యువేషన్ ఇచ్చారు. ఏ ఎందుకు రేజ్ అవుతుందంటే మనము రెండు ప్యారలల్ వైర్స్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు అట్రాక్టివ్ ఫోర్సెస్ రెండు ఈ డైరెక్షన్, ఓకే, అంటే ఇప్పుడు దీని మీద ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుంది, దీని మీద ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంటుంది. ఇది ఎలాగో ఫిక్స్డ్ కాబట్టి ఇంకా ఈ ఫోర్స్ వల్ల ఈ ఏ రైజ్ అవ్వచ్చు కదా ఛాన్సెస్. అలా రైజ్ అవ్వకుండా ఉండాలంటే అనే కండిషన్ మీద మనకు ఈ హెచ్ ఎంత ఉండాలి అనేది వాళ్ళు అడిగిన క్వశ్చన్. సో మనం ఏం చేస్తామంటే రైజ్ అవ్వకుండా ఉండాలంటే ఇంకొక అదర్ ఫోర్స్ దీనికి ఆపోజిట్ గా ఉండాలి. అదర్ ఫోర్స్ అంటే వెయిటే, ఎందుకంటే ఇది ఫిక్స్ చేయలేదు, ఇది ఫిక్స్ చేసేసారు, ఇది ఫిక్స్ చేయలేదు, ఇది గ్రౌండ్ మీద ఉంది, అది కొంత హైట్ లో ఫిక్స్ చేసి పెట్టారు. సో మనకి ఇక్కడ దీనికి ఆపోజిట్ గా మనకు వెయిట్ ఉంటుంది. సో వెయిట్ అంటే మనం ఇక్కడ ఎంజీ వేసుకుందాం. ఇది వచ్చేసి మనం 2 ప్యారలల్ వైర్స్ విషయంలో వచ్చే ఫోర్స్కి వచ్చే ఫార్ములాని యూజ్ చేస్తాం. నేను అదే చెప్పింది మనకు ఇంతకు ముందు యూట్యూబ్లో నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్ కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి. అక్కడ కూడా ఇదే ఫార్ములా యూజ్ చేశాను, ఓకే, ప్యారలల్ వైర్స్ విషయంలో. ఇది రెగ్యులర్గా వచ్చేదేగా, టెక్స్ట్ బుక్లో ఉండే ఫార్ములానే కదా. సో ఈ ఫోర్స్కి మనకు ఫార్ములా మ్యూ నాట్ I1 I2 ఏదో ఒకటి వేసుకోండి. I1 I అనుకుందాము, I2 2I అనుకుందాము, L లెంత్ బై 2πr. R అంటే రెండు వైర్స్ కి మధ్యలో డిస్టెన్స్ వేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ హెచ్ వేయాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ కదా mg. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేటాలో ఏం చేశారు, వాళ్ళు మాస్ పర్ యూనిట్ లెంత్ ఇచ్చున్నారు లాంబ్డా అని. ఇక్కడ మాస్ ఉంది, ఇక్కడ లెంత్ ఉంది, ఈ లెంత్ ని పంపించేయండి. అప్పుడు మాస్ పర్ యూనిట్ లెంత్ అక్కడ లాంబ్డా మనం యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా మనల్ని అడిగింది వాళ్ళు ఏం అడిగారంటే హెచ్ వాల్యూ అడిగారు. హెచ్ని ఇటు పంపించేయండి. హెచ్ని మనకు హెచ్ ఆన్సర్ కావాలి కాబట్టి హెచ్ని నేను ఇటు సైడ్కి పంపించేస్తాను. హెచ్ ఇక్కడ మనకు మాస్ బై లెంత్ ఉంది అంటే లాంబ్డా. లాంబ్డా అనేది ఇక్కడ డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో డినామినేటర్లో ఒక లాంబ్డా వచ్చేస్తుంది, ఈ జీ కూడా ఇటు వచ్చేస్తుంది అంటే డినామినేటర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ టూ క్యాన్సిల్ అయిపోయినాయి. మ్యూ నాట్ అలానే ఉంది, మ్యూ నాట్ అలానే ఉంది. ఐ స్క్వైర్ ఎలాగూ మనం ఎల్ని ఇక్కడ పంపించి లాంబ్డా ఇక్కడ పెట్టి లాంబ్డాని ఇలా తెచ్చాను, హెచ్ని ఇటు పంపించేశాను. ఇంక ఇక్కడ కింద పై ఉంది, పై. సో మన ఆన్సర్ మ్యూ నాట్ ఐ స్క్వైర్ బై లాంబ్డా జీ పై. ఇలాంటి ఆప్షన్ ఒకసారి 4 చూడండి ఆన్సర్ అవుతుంది. ఓకే.